మద గజ రాజా విశాల్ కొత్త తమిళ డబ్బింగ్ సినిమా. అంటే తమిళనాడులో సంక్రాంతికి రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది సినిమా. 55 కోట్లు వచ్చాయి తమిళనాడులో. అంటే ఇది ఇప్పటి సినిమా కాదు, 12 ఏళ్ల క్రితం రిలీజ్ అవ్వాల్సిన సినిమా కొన్ని కారణాల వల్ల ఇప్పుడు రిలీజ్ అయింది. అయినా కానీ సినిమా హిట్ అయింది తమిళనాడులో. పెద్ద సినిమాలు ఏమీ లేక సంక్రాంతిలో. మనకు తెలుగులో మన జనవరి 31 రిలీజ్ చేశారు శుక్రవారం. తెలుగులో మొదటి రోజే కలెక్షన్స్ లేవు ఈ సినిమాకి, 40 లక్షలు వచ్చాయి. ఇక రెండో రోజు శనివారం కూడా ఇంకా తగ్గాయి, 35 లక్షలు వచ్చాయి. 70 లక్షలు అయితే నిన్న ఆదివారం మూడో రోజు ఏమైనా కలెక్షన్స్ పెరుగుతాయని చూస్తే ఆదివారం కూడా శనివారం మాదిరి మరో 35 లక్షలు వచ్చాయి. అంటే 1,05,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది 3 రోజులు ఈ సినిమా. చాలా తక్కువ అని చెప్పాలి. అంటే సినిమాకు బజ్జు బాగానే ఉంది, ఎందుకంటే తమిళ్లో హిట్ అయింది కాబట్టి తెలుగులో ఎగబడి చూస్తారనుకున్నాం, కానీ తెలుగులో ఎవరు చూడలేదు. ఈ 1,05,00,000 గ్రాస్లో ఇక మళ్ళీ థియేటర్ల రెంట్ తీసేయాలి, గవర్నమెంట్ ట్యాక్సులు తీసేయాలి. తీసేస్తే డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 50 లక్షలు ఉంది. సినిమా అంటే అప్పట్లో 15 కోట్ల బడ్జెట్లో తీశారు, తమిళ్లో 55 కోట్లు వచ్చి తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ కొన్న డిస్ట్రిబ్యూటర్లు 2 కోట్లకు కొన్నారు తెలుగులో. అంటే 2 కోట్లు వెనక్కి వస్తే షేరు హిట్ అయినట్టు తెలుగులో. అంటే 50 లక్షలు మాత్రమే వచ్చింది ప్రస్తుతానికి షేరు. ఇంకా 1,50,00,000 రావాలంటే 3 లక్షలు గ్రాస్ రావాలి. ఇంకా కష్టం. ఈరోజు సోమవారం వర్కింగ్ డే, అసలు వీకెండ్లోనే 3 రోజుల్లోనే లేదు అంటే కలెక్షన్స్ అంటే ఇక ఈరోజు నుంచి ఇంక ఏమీ ఉండదు, 10-20 లక్షలకు పడిపోతుంది. సో మొదటి వారంలోనే థియేటర్లను తీసేస్తారు, ఈ గురువారం లోపల తీసేస్తారు సినిమాని. సో 50 లక్షలు వచ్చాయి, 1,50,00,000 నష్టం. తెలుగులో అయితే డిజాస్టరు, ఫ్లాపు. తెలుగులో మదగజరాజా. తమిళ్లో మాత్రం సూపర్ హిట్. నేను ఇంకా చూడలేదు సినిమా, ఈ వారం కుదిరితే చూస్తాను మదగజరాజా. నాకు చూడాలని ఉంది విశాల్ది. అంటే హిట్ అయింది కదా తమిళ్లో, సంతానం కామెడీ బాగుంది అంటున్నారు. ప్లస్ వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి 12 ఏళ్ల క్రితం వాళ్ళ వయసులో ఉన్నప్పుడు చేసిన సినిమా. సుందర్ సి డైరెక్షన్, అంటే అక్కడక్కడ కొద్దిగా బాగానే ఉంటుంది కామెడీ కానీ అలా. ఏమో చూడాలి, విశాల్ కోసమైనా చూడాలి. బాగున్నా బాగాలేకున్నా ఒకసారి అయితే చూడాలి. బట్ తెలుగులో అయితే ఎవరు చూడట్లేదు సినిమాని. 3 రోజుల్లో 1,05,00,000 గ్రాసు, డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 50 లక్షలు. సినిమాని 2 కోట్లకు కొన్నాడు తెలుగులో. ఇంకా 1,50,00,000 కావాలి హిట్ అవ్వాలి అంటే 3 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. 1,50,00,000 నష్టం తెలుగులో. తెలుగు వరకు సినిమా ఫ్లాపు. తమిళ్లో మాత్రం సూపర్ హిట్, 55 కోట్లు వచ్చాయి. ఓకే, బాయ్.